పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి రాష్ట్ర సంపదనంతా కూడా అమరావతి పేరుతో దోచుకుంటా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోని కూడా సాధ్యమయ్యేది కాదు. ఇది ఒక బూటకం. ఒకవేళ నిజంగా మన రాష్ట్రానికి విజయవాడ ప్రాంతంలోని రాజధానిగా మీరు అభివృద్ధి చేయాలనుకుంటే మచిలీపట్నం పోర్టు నుంచి గుంటూరు వరకు ఉన్న ఈ ప్రాంతంలో మొత్తం కూడా నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. రేపు కోస్టల్ కారిడార్ ప్రపోజల్ కనెక్టివిటీ ఉంది. పోర్టు, ఎయిర్పోర్ట్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తే ఇప్పటికీ ఈ ప్రాంతంలో 3 ప్రాంతాలు కలిపితే సుమారు 35 నుంచి 40 లక్షల మంది పాపులేషన్ ఉన్న ఏరియా. ఇది అనుకూలంగా ఉంటుందని ఒక ఆలోచన, ఆయనకున్న ఆలోచనని ఒక ప్రతిపాదించడం జరిగింది. దానికి ఈ 3 నగరాలకి సంబంధించిన పేరును తీసుకుని చూసాయిగా ఈ మావిగన్నని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. దానికి ఈరోజు తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రస్తావన ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మనం ఈ చట్టం తీసుకొచ్చింది కానీ ఇవన్నీ కూడా కనుమరుగైపోతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనకే ప్రజల్లో పెద్ద ఎత్తున ఈరోజు ఆమోదం తెలుపుతూ ఉన్నారని దుగ్ధతో ఏదో రకంగా దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏబిఎన్ రాధాకృష్ణ నీచాతి నీచంగా, అంటే పిచ్చకి పరాకాష్ట అంటారు, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని, మహిళల్ని కూడా అందరినీ కూడా కించపరిచే విధంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఈ సమాజంలో 4th పిల్లర్ అని చెప్పుకునే జర్నలిజం విలువను కాలరాస్తూ ఎప్పటిలాగే ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడికి తొత్తుగా ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు, పిచ్చి పిచ్చి ప్రలాపనలు, చిలక పలుకుల పేరుతో అసభ్యంగా ఎంతో అహంకారంగా వ్యవహరించే ఏబిఎన్ రాధాకృష్ణ తనలోని ఆ పిచ్చిని, పరాకాష్ని మళ్ళీ బయటికి తీసి, అహంకారాన్ని బయటికి తీసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా కించపరిచే విధంగా మాట్లాడటాన్ని ఈరోజు అందరూ కూడా ఖండిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఈ జర్నలిజం విలువని కాలరాసి కేవలం చంద్రబాబు నాయుడు దగ్గర కమిషన్లకి కక్కుర్తిపడి, చంద్రబాబు నాయుడు దగ్గర కాంట్రాక్టులకు కక్కుర్తిపడి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కరపత్రికలనే కాకుండా అధికారం ఉంది కదా అని అహంకారంతో అసలు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి రానటువంటి రాధాకృష్ణ హైదరాబాద్ లో కూర్చుని మరి ఏ మత్తులో ఉండో లేకపోతే ఏ విధంగా ఉండో, ఏదో తలకి నశాలను తలకెక్కినట్టు ఇలాంటి పిచ్చి ప్రలాపాలను ఖండిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ సోదరులు గుడివాడ అమర్నాథ్ గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు బాలరాజు గారికి, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు సోదరులు బొడ్డేటి ప్రసాద్ గారికి, సీనియర్ నాయకులు పిఎస్సి మెంబర్ పెద్దలు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారికి, నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు పెట్ల మాశంకర్ గణేష్ గారికి, సీనియర్ నాయకులు యలమంచిలి మాజీ విప్ యలమంచిలి సమన్వయకర్త సోదరులు కర్ణం ధర్మశ్రీ గారికి, మాజీ శాసనసభ్యులు చంద్రపూడి వెంకటరామయ్య గారికి, సమన్వయకర్త ముల్లప్పారావు గారికి, గాజువాక సమన్వయకర్త దేవన్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు కోల గురువు గారికి, వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, మాజీ మేయర్ గొలగాని హరివెంకట కుమార్ గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు రొంగల్ జగన్నాథం గారికి, శోభా హైమావతి గారికి, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి, మన విశాఖపట్నం జిల్లా కాల గురువుల గారికి, ప్రతి ఒక్కరికి, రొంగల్ జగన్నాథం గారికి, అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడి నుంచి మనం మన నిరసనని తెలియజేస్తూ ఆంధ్రజ్యోతి కార్యాలయం వరకు కూడా మనందరం కూడా ఇక్కడి నుంచి మనం వెళ్ళడం జరుగుతుంది. శాంతియుతంగా మనం ఎక్కడ కూడా ఇచ్చేయకుండా శాంతియుతంగా ప్లకార్డ్స్ తో మన నిరసన తెలియజేయాలి. నిరసన ద్వారా ఇప్పటికైనా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి బుద్ధి జ్ఞానం వచ్చి తను చేసిన తప్పు తెలుసుకుని ఏదైతే ఆయన వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. ఏమైనా మళ్ళీ చెప్తున్నాం, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ విధంగా ప్రజలందరూ కూడా నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికే తన తప్పు తెలుసుకుని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంది.